ఒక నిర్లక్ష్యం 4 ప్రాణాలను తీసింది. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఒక అతని పాస్టర్ అంట, ఒక చర్చిలో పాస్టర్ అంట. వాళ్ళ అమ్మ వాళ్ళు పేరెంట్స్ అనేది కామారెడ్డిలో ఉంటారంట. సో వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి కొన్ని రోజుల బ్యాక్ షిఫ్ట్ అయ్యిందంట. ఇతనికి ఒక బిడ్డ ఉంది. బిడ్డకి 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు ఏమో 4 ఏళ్ళ బాబు, ఇంకొక బాబు అయితే జస్ట్ 3 months బాబు అనమాట. సో ఇతని తండ్రి ఇంకా బిడ్డ వీళ్ళందరైతే ఇట్లా వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు అనేసి వచ్చి ఉన్నారనమాట కొన్ని రోజుల నుంచి. ఇంకా ఈ టైంలో మొన్న టీకా ఇంజెక్షన్స్ ఇచ్చారు కదా చిన్నపిల్లలకి. సో టీకాలు ఇస్తుంటే ఆ 3 నెలల బాబుకి ఇంజెక్షన్ ఇద్దామని చెప్పేసి ఈ చర్చి పాస్టరు, అతని బిడ్డ, ఆమెకి పుట్టిన 2 కొడుకులు, మొత్తం 4 అనమాట. అంటే అతని పాస్టర్ బిడ్డ మనమల్లని తీసుకొని అయితే అందరూ ఎలక్ట్రిక్ స్కూటీ ఉంటుంది కదా తీసుకొని వెళ్తున్నారంట వేపిద్దామని చెప్పేసి. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఒక టిప్పర్ అయితే వచ్చిందనమాట. టిప్పర్ అయితే వచ్చింది అతి వేగంతో, అది కూడా రాంగ్ రూట్లో అంట వచ్చింది. వీళ్ళని స్పాట్లో గుద్దేసింది. గుద్దేసే వరకు స్పాట్లోనే ఈ తండ్రి బిడ్డ అయితే చనిపోయారు. వాళ్ళ 4 ఏళ్ళ బాబుని అయితే హాస్పిటల్ తీసుకెళ్తున్న టైంలో చనిపోయిందంట. ఆ 3 నెలల పాప అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అయితే చనిపోయిందంట. అసలు ఎంత ఘోరం చూడండి. వీళ్ళు కరెక్ట్ వేలోనే ఆ 3 నెలల పిల్లోడికి టీకా ఇప్పిద్దామని చెప్పేసి వెళ్తే ఎక్కడి నుంచి వచ్చిందో మృత్యువు టిప్పర్ రూపంలో అయితే వచ్చింది. రాంగ్ వేలో అతి వేగం మీద వచ్చి గుద్దేసేసరికి అసలు చూడండి, తండ్రి బిడ్డ అయితే స్పాట్లో చనిపోయారంట అక్కడ రోడ్డు పైనే. ఇంక 2 పిల్లల్ని అయితే హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు ఒకరు, ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఒకరు. ఇంత దారుణం చూడండి అసలుకి. ఒక్కరి నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని మొత్తం చిదిమేసింది.